హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 13th ఆగస్ట్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ నిఫ్టీ స్పెషల్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కాకపోతే గ్యాప్ మొత్తం ఫిల్ అయింది అండ్ హైయర్ లెవెల్ ని కూడా టెస్ట్ చేసింది. సో మన కీ లెవెల్ ని టెస్ట్ చేసింది 24,460 మన కీ లెవెల్. దాన్ని ఈ రోజు టెస్ట్ చేసింది, కానీ దాని పైన క్లోజ్ కాలేదు. ఓన్లీ దాని పైన క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ బయాస్ కి వెళ్తాం. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావచ్చు. ఇంకొకటి వొలటాలిటీ బాగా ఎక్కువ ఉంది. రాబోయే రోజుల్లో కూడా కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు ఈ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు. ఈ గ్యాప్ వచ్చి మనకి 24,720 ఆ లెవెల్స్ వచ్చేంత వరకు కూడా కొంత ఇంట్రాడేలో వొలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గా చూడాల్సింది, మనం 24,460 కన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు కూడా కొంత న్యూట్రల్ బయాస్ తోని మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ వీక్లీ పివోట్ లెవెల్ మనకి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ డే కి 24,227 అండ్ హైయర్ లెవెల్ లో రెసిస్టెన్స్ సేమ్ 24,460. వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకి వెళ్తే మాత్రం 24,110 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. దాని తర్వాత 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. 24,000 దగ్గరనే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అది మాత్రం మనకి రాబోయే రోజులకి మంచి సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా హెవీ మూమెంటం కనపడలేదు. కొంచెం రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది. అది లోయర్ లెవెల్ లో సపోర్ట్ తీసుకుంది. మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా పెద్దగా మార్పులు ఏం లేవు. సో ఓపెనింగ్ మనం లాస్ట్ టైం ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో దానికి దగ్గరలో ఓపెన్ అయింది. అక్కడి నుంచి కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళింది, కానీ అది సస్టైన్ కాలేదు. సో లోయర్ లెవెల్ లో మాత్రం మంచి సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు కూడా ఇది కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంది. వొలటాలిటీ కొంచెం ఎక్కువే ఉంది దీంట్లో కూడా. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది 51,055. మనం లాస్ట్ వీడియోలో కూడా ఇదే లెవెల్ అనుకున్నాం. కీ లెవెల్ ఇది. దీనిపైన క్లోజ్ అయితేనే మనం హైయర్ లెవెల్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ 51,055 ని క్రాస్ చేసి దానిపైన డే క్లోజ్ అయితే మాత్రం 51,780 మంత్లీ పీవోట్ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం డౌన్ సైడ్ మంచి సపోర్ట్ అనుకోవచ్చు 50,300. దాని తర్వాత 50,065. ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. సో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు బాగా మొమెంటం లో ఉన్న స్టాక్ ఫస్ట్ తీసుకుందాం. రెండు మొమెంటం లో ఉన్న స్టాక్స్ బాగా పెరిగిన స్టాక్స్ ఇవి. ఫస్ట్ ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. దీనికి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఆర్వీఎన్ఎల్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ కొంత ప్రైస్ రిజెక్ట్ అయింది ప్రీవియస్ గా. అక్కడి నుంచి కాస్త ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఈ ఫాల్ ని ఈ రోజు చాలా డీసెంట్ గా బైసెక్ట్ చేసింది. ఈ ఆల్మోస్ట్ ఈ 5 డేస్ 6 డేస్ ప్రైస్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ని ఈ రోజు క్రాస్ చేసి రేంజ్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. అయితే ఒకటి, ఈ లోని బ్రేక్ చేస్తేనే మనకి ప్రాబ్లమాటిక్, కొంచెం డౌన్ సైడ్ కి రావచ్చు. 520 ఆర్ 515 లెవెల్స్ ని క్రాస్ చేసి కిందకి వెళ్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. ప్రీవియస్ గా కన్సాలిడేట్ అయిన జోన్స్ ని టెస్ట్ చేయొచ్చు. మేబీ ఇక్కడ 430. కాకపోతే ఇప్పుడున్న మొమెంటం ప్రకారం దీనికి పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 575 దగ్గర క్లోజ్ అయింది. స్టాక్ ని కొంచెం మానిటర్ చేయండి. మంత్లీ పివోట్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది మనకి. 550 మంత్లీ పివోట్. దాని తర్వాత 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 550 దగ్గరే ఉంది. అది కూడా సేమ్ అదే లెవెల్ దగ్గర ఉంది. 560 దగ్గర 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, మంత్లీ పివోట్ 550. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 515 ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. హైయర్ లెవెల్ లో 635, 640 లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ మూమెంట్ ని. వన్స్ 645 ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ఫర్దర్ గా కూడా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ర్యాలీగా వెళ్ళింది, ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. సో 662 ఫస్ట్ రెసిస్టెన్స్. 640 ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 662 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. లెవెల్స్ చూసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఆర్వీఎన్ఎల్. ఈ రోజు ఆల్రెడీ 11% పెరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మాత్రం మంచి ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు ఆల్మోస్ట్ 11% పెరిగింది, 10.7%. వోల్టాస్ లో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. సో ఓవరాల్ గా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ వోల్టాస్ మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెనింగ్ కూడా మనకి మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. సో ఈ మూమెంటం ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటం తో ఓపెన్ అయి ప్రీవియస్ సప్లై ని క్రాస్ చేసింది. 1560 ప్రీవియస్ సప్లై ఏరియా. దాన్ని క్రాస్ చేసి 1582 దగ్గర క్లోజ్. జనరల్ గా ఒక బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
సో 1560 ఆర్ 1550 లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. మన మంత్లీ పివోట్ లెవెల్నే మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. 1504 ఇది మంత్లీ పివోట్ లెవెల్. దీనికన్నా ఒక 5-6 పాయింట్స్ డౌన్ సైడ్ కి మన స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్స్ కోసం ప్లాన్ చేయొచ్చు. దీంట్లో ఒకటి ఇంపార్టెంట్, ప్రీవియస్ గా చాలా రోజులు ఈ జోన్ ని కన్సాలిడేట్ అయింది. మనకి ఇక్కడ చాలా రోజుల నుంచి ఇక్కడ చూస్తే అరౌండ్ 13th జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కన్సాలిడేటెడ్ జోన్ లో ట్రేడ్ అయిన తర్వాత ఈ రోజు బ్రేక్అవుట్ ఉంది. ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మాత్రం మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ రోజు బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ లో కూడా హెవీ స్ట్రెంగ్త్ క్యాండిల్ ఇది. సో ఇది హైయర్ లెవెల్ కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే స్టాక్ ని కొంచెం మానిటర్ చేయాలి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వోల్టాస్. సో రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్. ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. వాల్యూ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టర్ సైకాలజీ, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ. బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం. ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పి గారు. సెప్టెంబర్ 1వ తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి. వివరాలకు 9966386464 లేదా 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.